హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అందులో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇండియన్ సొసైటీ నుంచి బంధుత్వం అనే టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న, బంధుత్వం అనే పదమును మొదటిసారిగా ఉపయోగించినది ఎవరు అని అడుగుతున్నాడు. లేదా కిన్షిప్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది ఎవరు అని అడగడం జరుగుతుంది. ఎవరు అంటే సర్ హెన్రీ మేయన్ అనేటువంటి వ్యక్తి 1861 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి పితృస్వామ్య కుటుంబాలను అధ్యయనం చేసి యాన్సియంట్ లా అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క బంధుత్వం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఇక రెండవ ప్రశ్న, మనుషుల మధ్య బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను మెక్లెన్నిన్ అనే వ్యక్తి ఏ గ్రంథంలో తెలియజేయడం జరిగిందని అడుగుతున్నాడండి. సమాజంలో ఉన్నటువంటి మనుషుల మధ్య బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను 1865 సంవత్సరంలో మెక్లెన్నిన్ తను రాసినటువంటి ఆదిమ వివాహం అనే గ్రంథంలో బంధుత్వం యొక్క ప్రాముఖ్యతనైతే వివరించడం జరిగింది. ఇక మూడవ ప్రశ్న, రక్త సంబంధం మరియు వైవాహిక సంబంధాల వల్ల ఏర్పడినటువంటి సాంఘిక బంధాన్నే బంధుత్వం అని తెలియజేసింది ఎవరు అని అంటున్నాడు. ఈ యొక్క రక్త సంబంధం ద్వారా అయినా లేదా వైవాహిక సంబంధాల ద్వారా అయినా బంధుత్వం ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా. బంధుత్వం అనేది ప్రధానంగా వివాహం ద్వారా ఏర్పడుతుంది, మరొకటి రక్త సంబంధం వల్ల ఏర్పడుతుంది, లేదా దత్తత వల్ల కానీ ఏర్పడడానికి అవకాశం ఉందని మొదటిసారిగా తెలియజేసింది అబర్కోంబై అనేటువంటి వ్యక్తి తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, కొన్ని సమూహాలలో వ్యక్తి తన ప్రమేయం లేకుండానే సభ్యుడవుతాడు. బంధుత్వంలో అయినా కులంలో అయినా కుటుంబం అనే సమూహాలలో వ్యక్తి తన యొక్క ప్రమేయం లేకుండానే సభ్యుడవుతాడు. అయితే ఇలాంటి బంధుత్వాన్ని ప్రధానంగా రెండు రకాలుగా వివరించడం జరిగింది. ఒకటి వైవాహిక బంధుత్వం, రెండవది ఏకరక్త బంధుత్వం. వివాహం చేసుకోవడం ద్వారా ఏర్పడినటువంటి బంధాన్ని వైవాహిక బంధం అంటారు. అలా ఏర్పడినటువంటి బంధువులు ఎవరు అంటే భార్య లేదా భర్త లేదా అత్త మామలు, వీరు వివాహం ద్వారా ఏర్పడడం జరుగుతుంది ఇలాంటి బంధుత్వాలు. అదే ఏకరక్త బంధుత్వం అంటే ఒకే రక్తానికి జన్మించినటువంటి బంధువులందరూ కూడా ఏకరక్త బంధువులే. అందులో తల్లి అయినా తండ్రి, సోదరుడు ఇలాంటివన్నీ కూడా ఏకరక్త బంధుత్వానికి మంచి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మరొక ప్రశ్న, నాలుగవ ప్రశ్న, గ్లూకమాన్ అనునతడు బంధువులను గుర్తించుటకు ఆంగ్ల అక్షరాలను ఉపయోగించడం జరిగింది. అయితే అందులో స్పౌస్ అనే బంధాన్ని సూచించడానికి ఉపయోగించినటువంటి ఆంగ్ల అక్షరం ఏంటి అని అడుగుతున్నాడు. గ్లూకమాన్ అనేటువంటి వ్యక్తి బంధువులను గుర్తించడానికి ఆంగ్ల అక్షరాలను ఉపయోగించాడు. అందులో స్పౌస్ అనే పదానికి, స్పౌస్ అంటే భార్యను సూచించడానికి ఈ అనేటువంటి ఆంగ్ల అక్షరాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. అదే సిస్టర్ను సూచించడానికి జెడ్ అనే అక్షరాన్ని ఉపయోగించాడు. అదే సిబ్లింగ్స్ అనేటువంటి బంధుత్వాన్ని ఉపయోగించడానికి జీ అనేటువంటి ఆంగ్ల అక్షరాన్ని ఉపయోగించాడు. ఇక మిగతా అన్ని బంధాలకు కూడా ఆ యొక్క బంధం ఏ అక్షరంతో ప్రారంభమవుతుందో ఆ అక్షరంతోనే సూచించగా, ఈ యొక్క 3 బంధుత్వాలకు మాత్రం అతడు ఆ యొక్క అక్షరాలు అనేవి ఆ బంధుత్వం అనే పదంలో లేకపోయినా కొత్తగా ఉపయోగించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అనే బంధుత్వాన్ని సూచించడానికి అందులో మొదటి అక్షరమైనటువంటి ఎఫ్ను ఉపయోగించాడు. అదే మదర్ అనే బంధుత్వాన్ని సూచించడానికి ఎమ్ను ఉపయోగించాడు.
అదే సిబ్లింగ్స్కి అయితే అందులో మొదటగా ఎస్ అనే పదాన్ని ఉపయోగించలేదు, దానికి జీ అనే పదాన్ని ఉపయోగించాడు. అదే స్పౌస్ కనుక చూసుకున్నట్లయితే అందులో మొదటి అక్షరం ఎస్ను ఉపయోగించకుండా ఈని ఉపయోగించాడు. ఓకేనా, అర్థం అవుతుందని భావిస్తూ మరొక ప్రశ్న, 5వ ప్రశ్న, ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని రకాల ప్రాథమిక బంధుత్వ సంబంధాలు ఉండే అవకాశం కలదని అడుగుతున్నాడు. ఒక కుటుంబం చూసుకోండి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి గరిష్టంగా 8 రకాల ప్రాథమిక బంధుత్వాలు అనేవి ఆ యొక్క కుటుంబంలో ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి గరిష్టంగా 8 రకాల ప్రాథమిక బంధుత్వ సంబంధాలు ఉండడం జరుగుతుంది. ఓకేనా, అందులో ఒకటి భార్య భర్త అనే ఒక సంబంధం, తండ్రి కొడుకు, తల్లి కూతురు, తల్లి కొడుకు, తండ్రి కూతురు, సోదరుడు సోదరుడు, సోదరి సోదరి, సోదరుడు సోదరి, ఇలాంటి 8 రకాల ప్రాథమిక బంధుత్వ సంబంధాలు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు మరొక క్వశ్చన్ చూడండి, అక్కడ ఈ ప్రశ్నకి తదుపరి ప్రశ్నకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని రకాల ప్రాథమిక బంధువులు ఉండే అవకాశం కలదు అంటే ఒక వ్యక్తికి గరిష్టంగా 7 రకాల ప్రాథమిక బంధువులు ఉండడం అవకాశం ఉంది. అదే ప్రాథమిక బంధుత్వ సంబంధాలంటే మాత్రం 8 అని గుర్తుంచుకోండి, ప్రాథమిక బంధువులు అంటే మాత్రం 7 అని గుర్తుంచుకోండి. అందులో ఒక వ్యక్తికి తండ్రి, తల్లి, కొడుకు, కూతురు, భార్య, తండ్రి, తల్లి, కూతురు, సోదరుడు, భార్య, సోదరి, కొడుకు, ఇలాంటి 7 రకాల ప్రాథమిక బంధువులు అయితే అతనికి ఉండడం జరుగుతుంది. ఈ ప్రాథమిక బంధువులు అనేవారు వివాహం ద్వారా కానీ రక్త సంబంధం ద్వారా కానీ ఏర్పడేటువంటి తొలి బంధువులని గుర్తుంచుకోండి. 7వ ప్రశ్న, ఒక వ్యక్తి గరిష్టంగా ఎంతమంది ద్వితీయ బంధువులను కలిగి ఉండే అవకాశం కలదని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ద్వితీయ బంధువులు అంటే ఏ విధంగా ఏర్పడతారో తెలియాలి. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక బంధువులే యొక్క ద్వితీయ బంధువులు. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక బంధువులే ద్వితీయ బంధువులు. అలా ద్వితీయ బంధువులు మొత్తంగా 33 రకాల ద్వితీయ బంధువులు అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వివాహం లేదా రక్త సంబంధం వలన మొదటగా మనకు ప్రాథమిక బంధువులు ఏర్పడితే ఆ ప్రాథమిక బంధువులకు ఏర్పడినటువంటి బంధువులే మనకి ద్వితీయ బంధువులు అవుతారు. ఓకేనా, ఒక వ్యక్తికి తన యొక్క ప్రాథమిక బంధువులందరూ కూడా ద్వితీయ బంధువులు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వివాహం అవుతుంది, ఆ వివాహం ద్వారా అతనికి భార్య అనేటువంటి ప్రాథమిక బంధువు ఏర్పడితే అత్త మామ అనేటువంటి వారు ద్వితీయ బంధువులుగా ఉండడం జరుగుతుంది. మరొకటి, ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంతమంది తృతీయ బంధువులు ఉంటారు అని అడుగుతున్నాడు. మొత్తంగా 151 మంది తృతీయ బంధువులు అయితే ఉండడం జరుగుతుంది. ఈ తృతీయ బంధువులు ఎలా ఉంటారంటే ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు అతనికి తృతీయ బంధువు అనేది అవ్వడం జరుగుతుంది. ఎలా అంటే ఒక వ్యక్తికి వివాహం ద్వారా ఏర్పడే భార్య అనేది ఏర్పడుతుంది, వారు ప్రాథమిక బంధువులు. భార్య యొక్క తల్లిదండ్రులు అతనికి ద్వితీయ బంధువులు, వారి యొక్క అత్తామామల యొక్క తండ్రి అతనికి తృతీయ బంధువుగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలా మొత్తంగా ఒక వ్యక్తికి గరిష్టంగా 151 మంది తృతీయ బంధువులు, 33 రకాల ద్వితీయ బంధువులు, 7 రకాల ప్రాథమిక బంధువులు అనేవారు ఉండడం జరుగుతుంది. 9వ ప్రశ్న, పరిహాస సంబంధాలని సౌష్ఠవ అసౌష్ఠవ పరిహాస సంబంధాలుగా వర్గీకరించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. రాడ్ క్లిఫ్ అనేటువంటి వ్యక్తి యొక్క సంబంధాలని సౌష్ఠవ అసౌష్ఠవ
సంబంధాలుగా వర్గీకరించడం అయితే జరిగింది. అసలు పరిహాస సంబంధాలంటే ఏంటో మనకు తెలియాలి. ఈ పరిహాస సంబంధాలు అనేవి హేళనతో పరిహాసంతో కూడినటువంటి ప్రవర్తననే జోకింగ్ రిలేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది బంధువుల మధ్య చనువును మరియు చొరవని పెంపొందించడం జరుగుతుంది. అయితే ఇందులో సౌష్ఠవ పరిహాస సంబంధాలంటే ఈ జోకింగ్ రిలేషన్స్ అనేవి సౌష్ఠవాలు అయితే బావమర్దులు చేసుకునేటువంటి పరస్పర పరిహాసాలు. ఇందులో బావమర్ది మీద జోక్ చేయవచ్చు, బావమర్ది బావ మీద జోక్ చేయవచ్చు. అలాంటి పరిహాస సంబంధాలని సౌష్ఠవ పరిహాస సంబంధాలని చెప్పుకోవడం జరుగుతుంది. అదే అసౌష్ఠవ పరిహాస సంబంధాలంటే తాత మనవడి మీద జోకింగ్ చేస్తాడు అతన్ని, కానీ మనవడు ఇలా మళ్ళీ తాత మీద జోక్ చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి పరిహాస సంబంధాలనే మనం అసౌష్ఠవ పరిహాస సంబంధాలు అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసౌష్ఠవ పరిహాస సంబంధాలంటే ఈ యొక్క అసౌష్ఠవ పరిహాసంతో పెద్దవాళ్ళు చిన్నవారి ప్రవర్తనను తీర్చిదిద్దడం జరుగుతుంది. ఓకేనా? తాత ఒక మాట అంటాడు, మనవనిలో మార్పు తీసుకురావడం కోసం అది జోకింగ్ రిలేషన్గా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క అసౌష్ఠవ పరిహాస సంబంధాలని ఉపయోగించడం జరుగుతుంది. కుహన ప్రసూతిని ఆచరించేటువంటి తెగలేవి అని అడుగుతున్నాడు. ఈ కుహన ప్రసూతిని ఆచరించేటువంటి ప్రముఖ తెగలు మలారులు, కాశీలు, తోడాలు మరియు ఆఫ్రికాలోని కరిబలు అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క కుహన ప్రసూతిని ఆచరించడం జరుగుతుంది. అయితే మనకి కుహన ప్రసూతి అంటే ఏంటో తెలియాలి. ఈ యొక్క కుహన ప్రసూతి అనేది కేవలం భార్యాభర్తల మధ్య యొక్క విధానం అనేది ఉండడం జరుగుతుంది. మరొక విధంగా చెప్పాలంటే భార్య పట్ల భర్త చూపించేటువంటి ప్రవర్తన. అయితే ఏంటి కుహన ప్రసూతి అంటే భార్య ప్రసవ సమయంలో పురిటి నొప్పులు అనుభవించడం జరుగుతుంది. అయితే దీనిని తన యొక్క భర్త కూడా మాయ పురిటి నొప్పులను తను కూడా పురిటి నొప్పులను అనుభవిస్తున్నట్లు ప్రదర్శించడం జరుగుతుంది. దీనినే కుహన ప్రసూతి అని అనడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ కుహన ప్రసూతిని ఇలా చేయడం జరుగుతుంది అంటే భార్య యొక్క కష్ట సమయంలో ఉన్నప్పుడు భర్త కూడా ఆమెతో సమానంగా కష్టపడుతూ తమ దాంపత్య జీవనాన్ని పటిష్టం చేసుకోవడానికి ఉద్దేశించినదే ఈ యొక్క కుహన ప్రసూతి అని గుర్తుంచుకోండి. ఈ యొక్క కుహన ప్రసూతిని ప్రస్తుతం కాశీలు, తోడాలు, మలారులు మరియు ఆఫ్రికాలోని కరిబలు అనుభవించడం జరుగుతుంది, ఆచరించడం జరుగుతుంది. మరొక ప్రశ్న, బంధుత్వ సంబంధాలలో మేనమామకి ఎక్కువగా అధికారం ఉండేటువంటి బంధుత్వ రకం ఏంటి అని 11వ ప్రశ్నలో అడగడం జరుగుతుంది. అలాంటి బంధుత్వాన్ని మాతుల అధికారంగా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క అధికారంలో తల్లిదండ్రుల కన్నా కూడా మేనమామకే ఎక్కువగా అధికారం మరియు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అదే మేనత్తకి అధిక ప్రాముఖ్యతను అధికారాన్ని ఇచ్చేటువంటి ఆచరణని పితృస్వాధికారం అని అనడం జరుగుతుంది. ఈ యొక్క మేనత్తకి అధిక ప్రాముఖ్యతనిచ్చే పితృస్వాధికారం ఏ తెగలలో కనిపిస్తుందంటే తోడాల అనేటువంటి తెగలలో ప్రముఖంగా కనిపించడం జరుగుతుంది. మరొకటి, బంధుత్వ పదాలని 3 రకాలుగా వర్గీకరించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఈరోజు బంధుత్వం అనే పదాలని ప్రధానంగా మూర్ధక్ అనేటువంటి వ్యక్తి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి ఉపయోగరీతి, రెండవది బంధుత్వం యొక్క భాషా నిర్మాణం ఆధారంగా, మూడవది బంధుత్వం యొక్క అనువర్తన పరిధి. అదే ఉపయోగరీతి తిరిగి 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి సంబోధన పదం, రెండవది అన్వయ పదం. ఓకేనా? సంబోధన పదం, రెండవది అన్వయ పదం. అదే భాషా నిర్మాణం ఆధారంగా అయితే ప్రాథమిక పదం, ఉత్పన్న పదం, వివరణాత్మక పదంగా
మళ్ళీ వర్గీకరించడం జరిగింది. అదే అనువర్తన పరిధి ఆధారంగా అయితే మళ్ళీ సూచనాత్మక పదం, వర్గాత్మక పదంగా వర్గీకరించారు. వీటి గురించి ముందు డిస్కస్ చేయడం జరుగుతుంది. మరొక ప్రశ్న, టోటెమ్ వాదంపై విస్తృతంగా పరిశోధనలను చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఎమైలీ డర్క్హైమ్ అనేటువంటి వ్యక్తి టోటెమ్ అనేటువంటి వాదం మీద విస్తృతంగా పరిశోధనలు అయితే చేయడం జరిగింది. అసలు టోటెమ్ వాదం అంటే ఏంటో మనకి తెలియాలి. ఈరోజు బంధు సమూహాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క బంధు సమూహాలకి అదేవిధంగా ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ అంశాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నదని భావించడమే ఈ యొక్క టోటెమ్ వాదం. అసలు టోటెమ్ అనగా చిహ్నం లేదా గుర్తు అని అర్థమని గుర్తుంచుకోండి. ఈ యొక్క టోటెమ్ విధానంలో వృక్షాలను, జంతువులను, వస్తువులను ఆరాధిస్తూ వాటి నుంచే తాము ఉద్భవించామని, అవే తమ గోత్రాన్ని రక్షిస్తున్నాయని ఇందులో భావించడం జరుగుతుంది. అలాంటి టోటెమ్ సమూహ సభ్యులు అంతర్వివాహాన్ని పాటించరండి, కేవలం బహిర్వివాహాన్ని మాత్రమే పాటించడం జరుగుతుంది. అందుచేతనే టోటెమ్ యొక్క గుర్తులను ఒంటిపైన, గోడలపైన, స్తంభాలపైన వారు ప్రదర్శిస్తారు. ఒక రకమైనటువంటి గుర్తును మరొక రకమైన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చేతి మీద ఏనుగు బొమ్మను తన యొక్క శరీరం పైన ముద్రించుకుంటే మళ్ళీ అలాంటి ఏనుగు ముద్రకు సంబంధించినటువంటి వ్యక్తులని వారు వివాహం అనేది చేసుకోరు. ఎందుకంటే ఒకే వంశక్రమానికి సంబంధించిన వారం అని వాళ్ళలో ఒక భావన ఉంది. అందుచేతనే వారు ఇలాంటి చిహ్నాలను ప్రదర్శించడం జరుగుతుంది. దీనిపైన గోల్డెన్ వీజర్ అనేటువంటి వ్యక్తి కూడా విస్తృతమైన పరిశోధనలు అయితే చేయడం జరిగింది. మరొక ప్రశ్న, భారతదేశంలో అధిక శాతం కుటుంబాలు ఏ వంశక్రమాన్ని అనుసరిస్తున్నాయని అడగడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో అధిక శాతం కూడా పితృవంశాన్నే అనుసరించడం జరుగుతుంది. ఎందుకంటే ఓకేనా, భారతదేశంలో అధిక శాతం అయితే పితృవంశక్రమాన్ని అనుసరిస్తున్నారు. అదే కాసాలు, తోడాలు, నాయర్లు లాంటి తెగలలో మాత్రం మాతృవంశక్రమాన్ని అనుసరిస్తున్నారు. ఈ యొక్క మాతృవంశక్రమంలో తల్లి యొక్క వంశాన్నే అనుసరించడం జరుగుతుంది. ఓకేనా, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వారసత్వం తల్లి నుండి కూతుర్లకే ప్రవహిస్తున్నట్లయితే దానిని మాతృవంశక్రమం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ద్వంద్వ వంశక్రమం, దీనిని ప్రధానంగా తోడాలు, ఆశాంటీలు వీరు అనుసరించడం జరుగుతుంది. అదేవిధంగా మిశ్రమ వంశానుక్రమాన్ని సమవోన్లు అనేటువంటి వంశం వారు అనుసరించగా, ద్విపార్శ్వ వంశానుక్రమాన్ని ఇబాన్లు అనేటువంటి తెగవారు అనుసరించడం జరుగుతుంది. 15వ ప్రశ్న, నిర్దిష్ట వ్యక్తుల మధ్య వ్యతిరేకతను తగ్గించడానికి అనుసరించేటువంటి ఆచరణ ఏది అని అడుగుతున్నాడు. వైదొలుగుడు నడవడిని అనుసరించడం జరుగుతుందండి. బంధువులలో ఏవైతే నిర్దిష్ట వ్యక్తుల మధ్య సంభాషణ ఎదురుపడడం లాంటివి పాటించడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, గోండులు భారతీయ సమాజం నందు బావకు తమ్ముడు భార్య ఎదురైతే వారు ఒకరినొకరు పలకరించుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా మామ కోడల మధ్య, అత్త అల్లుడు మధ్య ఇలాంటి ప్రవర్తన అయితే కనబడుతుంది. అదే శ్రీలంకలో ఉన్నటువంటి వెడ్డాల మధ్య, సోదర సోదరీమణుల మధ్య కూడా ఈ యొక్క ప్రవర్తన కనిపిస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇంటికి అల్లుడు అత్తగారింటికి వచ్చినప్పుడు అత్త బయట ఉండడం జరుగుతుంది, అల్లుడు
లోపల ఉండడం జరుగుతుంది. అదే మామ కోడల మధ్య కూడా మామ ఇంట్లో ఉంటే కోడలు బయట ఉండే అటువంటి అవకాశం ఉంది. ఎందుకోసం ఇలా జరుగుతుంది అంటే కుటుంబ సభ్యుల మధ్య అగమ్యన నిషేధాన్ని పాటించడం కోసమే, నిర్దిష్ట వ్యక్తుల మధ్య వ్యతిరేకతను తగ్గించడం కోసమే ఈ యొక్క ఆచరణను పాటిస్తున్నారని రాడ్ క్లిఫ్ బ్రౌన్ అనేటువంటి వ్యక్తి తెలియజేయడం జరిగింది. ఓకేనా. నిర్దిష్ట వ్యక్తుల మధ్య వ్యతిరేకతను తగ్గించడం కోసం మరియు కుటుంబ సభ్యుల మధ్య అగమ్యన నిషేధాన్ని పాటించడం కోసమే ఈ యొక్క బావ తమ్ముడి భార్య మధ్య, మామ కోడలి మధ్య, అత్త అల్లుడి మధ్య ఈ యొక్క ప్రవర్తన కనిపిస్తుంది. అదే శ్రీలంకలో ఉన్నటువంటి వెడ్డాల యందు సోదర సోదరిమణుల మధ్య కూడా ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంది అని గుర్తుంచుకోండి. 16వ పదం, ఒక పదమును బంధువులలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఉపయోగిస్తే ఆ పదాన్ని ఏమంటారని అంటున్నాడు. ఆ ఆన్సర్ వచ్చేసి వర్గాత్మక పదం అని గుర్తుంచుకోండి. ఏంటిది వర్గాత్మక పదం అంటే? వర్గాత్మక పదం అంటే ఏం లేదండి, ఒక పదమును బంధువులలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఉపయోగిస్తే ఆ పదాన్ని వర్గాత్మక పదం అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఉదాహరణ తాత అనే పదం. ఈ తాత అనే పదాన్ని తల్లి వాళ్ళ తండ్రికి ఉపయోగించడం జరుగుతుంది. తండ్రి వాళ్ళ తండ్రికి కూడా ఈ యొక్క పదాన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా అత్త, పిన్ని లాంటి పదాలు కూడా ఈ యొక్క వర్గాత్మక పదాలకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదే మరొక పదం సూచక పదాలు. సూచక పదాలు అంటే ఏం లేదండి, ఒక బంధుత్వం పదం కొన్ని పదాలు అనేవి ఒకే బంధువును సూచిస్తే అలాంటి పదాలను సూచక పదాలని పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఒక పదం నిర్దిష్టంగా ఒకే బంధువుకు వర్తిస్తే అలాంటి పదాలను సూచక పదాలని చెప్పడం జరుగుతుంది. దానికి తల్లి, తండ్రి అలాంటి పదాలు ఉదాహరణ అండి. ఒక వ్యక్తికి కేవలం ఒకరే తల్లి ఉంటారు, ఒకరే తండ్రి ఉంటారు కాబట్టి ఎవరిని పడితే వారిని తల్లి అని, తండ్రి అని పిలవడానికి సమాజం యాక్సెప్ట్ చేయదు. కాబట్టి అలాంటి పదాలకు ఉదాహరణ సూచక పదాలని గుర్తుంచుకోండి. మరొక పదం అండి వివరణాత్మక పదాలు. వివరణాత్మక పదాలంటే ఏం లేదండి, ఒక బంధువులకు మనం ఉపయోగించేటువంటి పదం రెండు ప్రాథమిక బంధుత్వ పదాల కలయిక వలన ఏర్పడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాయనమ్మ, నాయన అనేటువంటి వ్యక్తి లేదా నాన్న అనేటువంటి వ్యక్తి ప్రాథమిక బంధువే. అమ్మ అనేటువంటి పదం కూడా ప్రాథమిక పదమే. ఈ రెండు ప్రాథమిక పదాలు కలిపి ఈ యొక్క ఏర్పడినటువంటి పదాన్నే వివరణాత్మక పదం అంటాం. మరొకటండి అమ్మమ్మ. ఇందులో కూడా రెండు ప్రాథమిక పదాల కలయిక ఉండడం జరిగింది. అమ్మ ప్లస్ అమ్మ, ఈ రెండు కూడా రెండు ప్రాథమిక పదాల వలనే ఏర్పడడం జరిగిందని గుర్తుంచుకోండి. అదే ఉత్పన్న పదాలంటే ఏం లేదండి, రెండు పదాల కలయిక వల్ల ఏర్పడ్డటువంటి బంధుత్వ పదాలనే ఉత్పన్న పదాలని అనడం జరుగుతుంది. ఇందులో ఒక ప్రాథమిక బంధుత్వంతో పాటు బిందుత్వ స్థాయిని చూపించేటువంటి మరొక పదం ఉంటుంది. అంటే దీనికి ఉదాహరణ చిన్న అమ్మ, చిన్న నాన్న అంటే వారి యొక్క స్థాయిని సూచించడం జరుగుతుంది. చిన్నవాళ్ళ, వాళ్ళు పెద్దవాళ్ళ అనేది. అదే పెద్ద నాన్న, చిన్న నాన్న ఇలాంటివి, వీటిలో ఒక ప్రాథమిక పదం ఉంది. మరొకటి వారి యొక్క బిందుత్వ స్థాయిని సూచించేటువంటి చిన్న, పెద్ద లాంటి పదాలు కూడా ఉండడం జరిగింది. వీటికి ఉదాహరణ చిన్న నాన్న, చిన్నమ్మ లాంటి పదాలని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.